హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు మేమైతే ఫస్ట్ టైం చికెన్ 65 చేసుకుంటున్నాము. హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా వాటర్తో కలుపుకొని వాటర్ లేకుండా తీసుకోవాలి. చికెన్ 65కి ఇలా కొంచెం మెత్తని పీసెస్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. అలాగే ఇలాంటి 1-2 తీసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇలా అన్ని పీస్లకి పట్టాలి, మొత్తం కారం అన్ని. ఇలా మొత్తం కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోవాలి. పిండుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. నిమ్మరసం అన్నిటికీ పట్టేటట్లు కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1/2 అన్ అవర్ అయినా పర్వాలేదు, ఇలా పక్కన పెట్టుకోవాలి. టైం లేకుంటే 5 నిమిషాలన్నా, 5 నిమిషాలు కూడా కాకుండా వెంటనే కూడా చేసుకోవచ్చు. కానీ మనం 1/2 అన్ అవర్ పక్కన పెడితే ఆ పీసెస్ అంతా మనం పెట్టిన వాటినన్నీ పీల్చుకొని బాగా క్రిస్పీగా జ్యూసీగా వస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ ఇంట్లో లేకపోతే మైదా పిండి లేదా బియ్య పిండితో కూడా చికెన్ 65 చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. కొంచెం ఎగ్ వైట్ని తీసుకొని ఈ మిక్స్ చేసుకున్న చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ అయినట్టయితే ఇంకో స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ని వేసుకొని కలుపుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కలిపి ఉంచుకున్నటువంటి చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ముక్కలన్నింటినీ వేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ వేసిన వెంటనే కదల్చకూడదు. అలా వేసిన వెంటనే కదిపినట్లయితే వాటిపైన ఉన్న కోటింగ్ విడిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాతనే ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చికెన్ లోపల ఉడికి ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే 70 to 80% ఫ్రై చేయాలి. 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్ నుండి ఈ చికెన్ పీసెస్ని తీసి ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసుకొని ఈ పీసెస్ని ప్లేట్లో వేయాలి. ఉన్నటువంటి చికెన్ పీసులన్నింటినీ ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఫ్రై చేయకూడదు. చికెన్ పీస్ పైన ఫ్రై అయినట్టు కనిపిస్తుంది కానీ లోపల సరిగా ఉడకదు. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు, అంటే ముక్క సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ వేయించుకున్నటువంటి చికెన్ పీసెస్ పూర్తిగా చల్లారిన తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ పీసెస్ అన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ 65ని ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఇలా 2 సార్లు ఫ్రై చేయడం వలన చికెన్ 65 చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చికెన్ పీసెస్ని ఫ్రై చేసినప్పుడే లోపల ముక్క సాఫ్ట్ అవుతుంది. ఈ సెకండ్ టైం ఫ్రై చేయడం వలన పైన కలర్ చేంజ్ అవుతుంది. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఇందులోనే 3-4 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఈ చికెన్ 65 పైన వేసుకోవాలి. మేము ఫస్ట్ టైం చికెన్ 65 చేస్తున్నా కూడా ఈ చికెన్ 65 చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చికెన్ పీసెస్ అయితే లోపల చాలా బాగా ఫ్రై అయ్యాయి.
ఇక్కడ మా చిన్న పాప టేస్ట్ చేస్తుంది. సూపర్ సూపర్ అని చెప్తుంది, చాలా బాగుంది అని అంటుంది. నేను చేసిన తర్వాత అంత బాగుంది. ఈ చికెన్ 65 పీస్తో పాటు పచ్చిమిర్చి కరివేపాకు తింటే చాలా చాలా టేస్టీగా ఉంది. మేమైతే ఈ చికెన్ 65 పైన కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నాము. ఆ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. Do like, share and subscribe. Thanks for watching. Thank you.